ఒక మ్యాడ్ సైంటిస్ట్ వేరే వేరే డెడ్ బాడీస్ నుంచి బాడీ పార్ట్స్ ని కట్ చేసి ఒక కంప్లీట్ బాడీని తయారు చేస్తాడు. ఆ బాడీకి థండర్ లైటింగ్ తో ప్రాణం పోసి ఒక మాన్స్టర్ కి జన్మనిస్తాడు. అయితే ఆ తర్వాత ఆ సైంటిస్ట్ తనను తాను చావునే జయించిన దేవుడు అనుకుంటాడు. అయితే ఈ కథలో మాన్స్టర్ ఎవరు? ఆ క్రీచరా, లేదా తననే తాను దేవుడు అనుకుంటున్న సైంటిస్టా? ఆల్రెడీ చనిపోయిన డెడ్ బాడీస్ తో పుట్టిన ఆ క్రీచర్ కి చావు ఉంటుందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మనకు ఫ్రాంకెన్స్టైన్ కథ తెలియాలి. 2025లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్రాంకెన్స్టైన్ ఆర్ ద మోడర్న్ ప్రొమిథియస్ అనే నావెల్ని బేస్ చేసుకుని నిర్మించబడింది. అయితే ఈ నావెల్ని మ్యారీ షెల్లీ అనే ఆమె 1818లో రచించారు. అంటే ఈ కథ దాదాపు 2 సంవత్సరాల కంటే పాతది. 1860లో మ్యారీకి ఒక డ్రీమ్లో ఒక సైంటిస్ట్ డెడ్ బాడీకి ప్రాణం పోసినట్టు వస్తుంది. ఆ తర్వాత ఒక రాత్రి ఆమె ఫ్రెండ్స్ అందరూ ఎవరు మంచి హర్రర్ స్టోరీ చెబుతారో అని కాంపిటీషన్ పెట్టుకున్నప్పుడు మ్యారీ తనకు వచ్చిన కళను ఫ్రాంకెన్స్టైన్ కథలా చెబుతుంది. ఆ కథ వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా నచ్చడంతో దాన్నే కంప్లీట్ నావెల్గా డెవలప్ చేసి 1818లో ఒక అనానిమస్ నేమ్తో పబ్లిష్ చేస్తుంది. 1818లో పబ్లిష్ అయిన ఈ నావెల్ ఆధారంగా ఇప్పటికే వందల్లో మూవీస్ వచ్చాయి. అయితే 2 సార్లు ఆస్కార్ అందుకున్న గోమెజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మాత్రం వాటన్నిటికంటే ఐకానిక్గా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ సబ్స్క్రైబ్ చేసి రెడీ అవ్వండి. మనం ఇప్పుడు 1816లో మ్యారీ షెల్లీకి వచ్చిన కళలోకి వెళ్ళబోతున్నాం. మూవీ 1857లో చలి ప్రదేశమైన నార్త్ ఆర్కిటిక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కెప్టెన్ ఆండర్సన్ తన టీంతో నార్త్ పోల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతాడు. ఒక క్రూ మెంబర్ ఆండర్సన్ దగ్గరకు వచ్చి వాటర్లో ఐస్ చాలా తిక్కుగా ఉండడం వల్ల మన షిప్ చిక్కుకుపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు. అప్పటికే తన క్రూ అంతా అలసిపోయింది. అయినా ఆండర్సన్ మనం ఈ మిషన్ని మధ్యలో ఆపలేం, ఎట్టి పరిస్థితుల్లో నార్త్ పోల్కి చేరుకోవాల్సిందే, ఐస్ని బద్దలగొట్టమంటాడు. క్రూ అంతా దానికి ఒప్పుకుంటారు. ఆ రోజు రాత్రి వాళ్ళకొక ఎక్స్ప్లోజన్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఆండర్సన్ అలర్ట్ అయ్యి తన క్రూలో కొంతమందిని తీసుకొని ఆ ఎక్స్ప్లోజన్ జరిగిన చోటుకు వెళ్తాడు. అక్కడ ఐస్ అంతా రక్తపు మరకలతో ఉంటుంది. అప్పుడే వాళ్లకు కొన ఊపిరితో ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. దగ్గరికెళ్ళి చూస్తే ఆ వ్యక్తికి ఒక ప్రాస్థెటిక్ లెగ్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, విక్టర్ ఫ్రాంకెన్స్టైన్. ఆండర్సన్ క్రూ విక్టర్ని తమ షిప్లో ఎక్కిస్తారు. అప్పుడే వాళ్లకు ఒక మాన్స్టర్ అరుపులు వినిపిస్తాయి. తమని డిఫెండ్ చేసుకోవడానికి క్రూ మెంబర్స్ ఆ క్రీచర్ వైపు కాల్పులు మొదలు పెడతారు. అయితే ఆ క్రీచర్కి ఉన్న సూపర్ స్ట్రెంగ్త్కి ఆ బుల్లెట్స్ దానిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు. ఎన్నిసార్లు షూట్ చేసినా దాని గాయాలు వెంటనే క్యూర్ అయిపోతాయి. ఆ క్రీచర్ కొంతమందిని చంపి విక్టర్ని హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతుంది. క్రూ తమని తాము డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ క్రీచర్ కెప్టెన్ని అప్రోచ్ అయినప్పుడు ఒక క్రూ మెంబర్ దాన్ని మల్టీ బ్యారెల్ గన్తో షూట్ చేసి షిప్ నుంచి కింద పడేస్తాడు. ఆ పవర్ఫుల్ గన్ షాట్కి అందరూ ఆ క్రీచర్ చనిపోయిందనుకుంటారు. కానీ ఆ క్రీచర్ తిరిగి లేచి ఆ షిప్ని తన సూపర్ స్ట్రెంగ్త్తో తోయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఒక క్రూ మెంబర్ ఆ క్రీచర్ నిల్చున్న ఐస్ని షూట్ చేయడంతో ఐస్ బ్రేక్ అయ్యి ఆ క్రీచర్ ఫ్రీజింగ్ వాటర్లో పడిపోతుంది. ఇది జరిగిన కొద్దిసేపు తర్వాత కెప్టెన్ అప్పుడే మేల్కొన్న విక్టర్కి ఫుడ్ అందజేస్తాడు. విక్టర్ కెప్టెన్తో ఆ క్రీచర్ ఎంతమందిని చంపేసింది అని అడుగుతాడు. దానికి కెప్టెన్ 6 చనిపోయారు, కాకపోతే ఇప్పుడు ఎలాంటి భయం లేదు, అది ఇప్పుడు ఫ్రీజింగ్ వాటర్లో పడిపోయింది, ఈ పాటికే అది చనిపోయి ఉండవచ్చు అని అంటాడు. అది విన్న విక్టర్ అది అంత ఈజీగా చావదు, నేనే దాన్ని చంపడానికి చాలా విధాలుగా ప్రయత్నించాను, ఒకవేళ అది తిరిగి వస్తే నన్ను దానికి సరెండర్ చేసేయండి అని అంటాడు. దానికి కెప్టెన్ ఇంత క్రూరమైన మాన్స్టర్ని ఎవరు క్రియేట్ చేసి ఉంటారు అని అడుగుతాడు. విక్టర్ దాన్ని క్రియేట్ చేసింది నేనే అని బదులిస్తాడు. దాంతో కెప్టెన్ విక్టర్ని తన కథ షేర్ చేయమని అడుగుతాడు. విక్టర్ కెప్టెన్తో తన కథ చెప్పడం మొదలు పెడతాడు. తన పేరు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్. ఆ పేరు అతనికి తన ఫాదర్ ఇస్తాడు. విక్టర్ ఫాదర్ ఒక ఫేమస్ డాక్టర్. అయితే విక్టర్ ఫాదర్ తన మదర్ని కేవలం స్టేటస్ ఇంకా డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటాడు. అయితే విక్టర్ ఫాదర్ తన మదర్ని ఇంకా తనను ఎప్పుడూ టార్చర్ చేస్తుండేవాడు. కొన్ని రోజుల తర్వాత విక్టర్ మదర్కి ప్లేగ్ అనే రోగం వస్తుంది. విక్టర్ ఫాదర్ ఆమెపై సర్జరీ పర్ఫామ్ చేస్తుంటే విక్టర్ మాత్రం ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాడు. విక్టర్ మదర్ ఆ సర్జరీలో చనిపోతుంది. విక్టర్ చాలా బాధపడతాడు. ఒకరోజు విక్టర్ తన నాన్నతో నీ వల్లే అమ్మ చనిపోయింది, నువ్వింకా ప్రయత్నించాల్సింది అని అంటాడు. దానికి వాళ్ళ నాన్న ఎంత ప్రయత్నించినా చావునెవరూ గెలవలేరంటాడు. దానికి విక్టర్ నీకంటే పెద్ద డాక్టర్ అయ్యి చావునే జయిస్తానంటాడు. తన నాన్నతో ఛాలెంజ్ చేసిన రోజే విక్టర్ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత విక్టర్ తన లైఫ్ మొత్తాన్ని సైన్స్కే అంకితం చేస్తాడు. ఆ తర్వాత సీన్ 1855కి చేరుకుంటుంది. విక్టర్ రాయల్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో తను డిస్కవర్ చేసిన థీసిస్ను ప్రజెంట్ చేస్తుంటాడు. జన్మించడం, పునర్జన్మించడం అవన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి, కానీ డెత్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని మొదలుపెట్టి
విక్టర్ తాను రాసిన థీసిస్ను కాలేజ్ ప్రొఫెసర్కు అందజేసి తన ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతాడు. అదే లైఫ్ లేని డెడ్ బాడీ. ఆ డెడ్ బాడీ బ్రెయిన్ కూడా బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. అయితే విక్టర్ ఎప్పుడైతే అందరి ముందు దానికి కావలసిన ఎనర్జీ సప్లై చేస్తాడో లైఫ్ లేని ఆ డెడ్ బాడీ జీవం పోసుకొని కదలడం మొదలు పెడుతుంది. ఆ డెడ్ బాడీ కదలడం చూసి ప్రొఫెసర్స్తో పాటు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ప్రొఫెసర్స్ విక్టర్ ఇలాంటి ఇన్హ్యూమన్ యాక్ట్స్ని చేయకూడదని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ తన థీసిస్ని రిజెక్ట్ చేస్తారు. విక్టర్ దానికి డిసప్పాయింట్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తన ప్రజెంటేషన్ నచ్చి ఒక వ్యక్తి తనను కలుస్తాడు. ఆ వ్యక్తి పేరు హెన్రీ. అతను ఒక ఆర్మ్స్ డీలర్. హెన్రీ విక్టర్తో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అంటే తన బ్రదర్ విలియంకి చాలా ఇంట్రెస్ట్. నువ్వు తనను ఒకసారి కలిస్తే నీ ఎక్స్పెరిమెంట్స్కు ఫండింగ్ కూడా ఇవ్వచ్చు అని తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత విక్టర్ హెన్రీని విజిట్ చేస్తాడు. హెన్రీ విక్టర్కి తన బాడీ నుంచి సపరేట్ చేసిన బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ని చూపిస్తాడు. అయితే హెన్రీ విక్టర్తో బ్లడ్ వెజిల్స్ని అయితే సపరేట్ చేయగలిగాను, కానీ వాటిని హార్ట్తో ఎలా కనెక్ట్ చేయాలో అర్థం కావడం లేదంటాడు. దానికి విక్టర్ లైఫ్ హార్ట్కి బ్యాక్ నుంచి అంటే స్పైనల్ కార్డ్ ద్వారా వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో తను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్కి ఆన్సర్ దొరికిందని ఇంప్రెస్ అయ్యి హెన్రీ విక్టర్కి అన్లిమిటెడ్ ఫండింగ్ ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఒక ప్రైవేట్ టవర్ని ఇస్తాడు. దానికి విక్టర్ రిటర్న్లో నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి హెన్రీ చిన్న ఫేవర్ అని అనగానే మధ్యలో తన బ్రదర్ విలియం అక్కడికి వస్తాడు. విలియమ్స్ విక్టర్ని గ్రీట్ చేసి తనకు కాబోయే ఫియాన్సీ లేడీ ఎలిజబెత్ను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత డిన్నర్ చేసేటప్పుడు విక్టర్ విలియంతో తను ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో చెబుతూ సైన్స్తో లైఫ్ని ఎలా తిరిగి తేవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభిస్తాడు. విక్టర్ మాటలు విని ఎలిజబెత్ నవ్వడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత విలియం ఇంకా హెన్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇటుపక్క షిప్లో అందరికీ విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తాయి. కెప్టెన్ అదేంటో చూడడానికి బయటికి వెళ్తాడు. క్రూలో ఒక మెంబర్ అందరూ ఆ క్రీచర్కి భయపడుతున్నారు, ఆ వ్యక్తిని ఇక్కడే వదిలేద్దామంటాడు. దానికి కెప్టెన్ ఆ వ్యక్తి ఇప్పుడు తన కంట్రోల్లో ఉన్నాడు, తననిలా మధ్యలో వదిలేయడం సరికాదంటాడు. విక్టర్ తన స్టోరీ చెప్పడం మళ్ళీ ప్రారంభిస్తాడు. విలియంతో మీటింగ్ అయిన తర్వాత విక్టర్ తన ప్రైవేట్ టవర్ చేరుకుంటాడు. హెన్రీ విక్టర్తో నీ ఎక్స్పెరిమెంట్కి ఏమేం కావాలో అన్నీ దొరుకుతాయంటాడు. దానికి విక్టర్ ఒక కేజ్, హై వోల్టేజ్ కాలమ్స్ ఇంకా తన ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ గురించి చెబుతాడు. విలియమ్స్ విక్టర్ ల్యాబ్కు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత విక్టర్ తన ఎక్స్పెరిమెంట్ కోసం కావాల్సిన డెడ్ బాడీని వెతకడం కోసం వెళ్తాడు. అప్పుడే విక్టర్కు ఎలిజబెత్ కనిపిస్తుంది. ఎలిజబెత్ ఇంకా విక్టర్ ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ ఎలిజబెత్ ఆమెకు ఇన్సెక్ట్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ గురించి చెబుతుంది. ఆ తర్వాత వాళ్ళు డ్యాన్స్ కూడా చేస్తారు. వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ డే విక్టర్ తన ల్యాబ్ను సెటప్ చేస్తాడు. ఎలిజబెత్కు దగ్గర అవ్వడానికి ఆమెకు ఒక బటర్ఫ్లైని గిఫ్ట్ చేస్తాడు. విక్టర్ ఎలిజబెత్కు దగ్గర అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు, కానీ ఎలిజబెత్ విక్టర్ని పట్టించుకోదు. ఎందుకంటే ఆమెకు న్యాచురల్ లైఫ్ అంటే ఇష్టం ఉంటుంది. ఒకరోజు విక్టర్ హెన్రీ ఆర్గనైజ్ చేసిన పార్టీ అటెండ్ అవుతాడు. అక్కడ విక్టర్ ఎలిజబెత్కు అట్రాక్ట్ అవ్వడం హెన్రీ గమనిస్తాడు. దాంతో హెన్రీ విక్టర్ మీద ఫైర్ అయ్యి ఫోకస్ మొత్తం ఎక్స్పెరిమెంట్ మీద పెట్టు, నాకు రిజల్ట్స్ త్వరగా కావాలని హెన్రీ విక్టర్కు వారం మాత్రమే టైం ఇస్తాడు. ఆ తర్వాత ఫండ్స్ ఆపేస్తానంటాడు. విక్టర్ ల్యాబ్లో తన ఐడియా ప్రకారం డెడ్ బాడీ స్పైనల్ కార్డ్కి పిన్స్తో ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఇచ్చి దాన్ని బ్రతికిద్దామనుకుంటాడు. కానీ తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది. ఒకరోజు విక్టర్ వర్క్ని చూడడానికి ఎలిజబెత్ తన టవర్కి వచ్చినప్పుడు విక్టర్ తన మనసులో మాట ఎలిజబెత్కి చెప్పేస్తాడు. అయితే ఎలిజబెత్ స్మార్ట్గా విక్టర్ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ విలియమ్స్ ఫియాన్సే, ఇంకా ఆమె విక్టర్లో అంత ఇంట్రెస్టెడ్గా ఉండదు. ఆ తర్వాత విక్టర్ తన బాత్ టబ్లో లవ్ ఎలాగో పోయింది, ఎక్స్పెరిమెంట్లు ఎలా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది. మన బాడీలో అన్ని పార్ట్స్ సిమెట్రిక్గా ఉంటాయి, సో ఎనర్జీ కూడా సిమెట్రిక్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని డెడ్ బాడీ స్పైనల్ కార్డ్ పైన ఉన్న పిన్స్ని సిమెట్రిక్గా మార్చినప్పుడు ఆ డెడ్ బాడీ ఒక్కసారిగా మూవ్ అవ్వడం మనం గమనిస్తాం. ఆ తర్వాత విక్టర్ బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోయిన వేరే వేరే డెడ్ బాడీస్ని సెలెక్ట్ చేస్తాడు. ఆ డెడ్ బాడీస్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ను సమానంగా కోసి ఒక కంప్లీట్ బాడీని రెడీ చేస్తాడు. చాలా రోజులు కష్టపడిన తర్వాత విక్టర్ ఆ డెడ్ బాడీకి పర్ఫెక్ట్ షేప్ని ఇస్తాడు. ఫైనల్గా ఆ పర్ఫెక్ట్ బాడీకి థండర్ లైటింగ్ నుంచి ఎనర్జీ సప్లై చేద్దామనుకుంటాడు. ఆ ఎనర్జీని బాడీ అంతా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఎనర్జీ యాక్సెప్ట్ చేసే కండక్టర్ను బాడీ హార్ట్ దగ్గర ఫిక్స్ చేస్తాడు. అప్పుడే అక్కడికి హెన్రీ వస్తాడు. అయితే హెన్రీ హెల్త్ కండిషన్ అంతగా బాగోదు. హెన్రీ చావబోతున్నాడు. యాక్చువల్గా హెన్రీకి తను చావబోతున్న సంగతి ముందే తెలుసు. అందుకే విక్టర్ ఎక్స్పెరిమెంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. దాంతో తన బ్రెయిన్ని చిరకాలం బ్రతికించుకోవాలనుకుంటాడు. అయితే హెన్రీ ప్లాన్ను విక్టర్ ఒప్పుకోడు. ఎందుకంటే హెన్రీ బ్రెయిన్ తనకున్న డిజీజ్తో
ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంది. దానివల్ల తన మొత్తం ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య డిసగ్రిమెంట్ ఏర్పడుతుంది. దాంతో హెన్రీ సిల్వర్ కండక్టర్స్ను కింద పడేస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు. విక్టర్ సిల్వర్ కండక్టర్స్ను లాక్కోవడానికి ట్రై చేసినప్పుడు హెన్రీ కండక్టర్స్తో పాటు కింద పడిపోతాడు. దాంతో హెన్రీ చనిపోతాడు. విక్టర్ హెన్రీని పట్టించుకోకుండా కండక్టర్స్ తీసుకొని తన ఎక్స్పెరిమెంట్ను కంటిన్యూ చేస్తాడు. లైట్నింగ్తో ఆ బాడీని తను అనుకున్నట్టే చార్జ్ చేస్తాడు. కానీ దగ్గరికెళ్ళి చూస్తే ఆ బాడీలో ఎలాంటి మూమెంట్ కానీ పల్స్ కానీ ఉండదు. విక్టర్ తన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని డిసప్పాయింట్ అయ్యి తన బెడ్పై నిద్రపోతాడు. అయితే విక్టర్ నిద్రలోంచి మేల్కొన్నప్పటికీ తను సృష్టించిన క్రీచర్ తన కళ్ళ ముందు నిలబడి ఉంటుంది. ఎస్, విక్టర్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. విక్టర్ ఆ క్రీచర్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు. అయితే ఆ క్రీచర్ స్టార్టింగ్లో చాలా వీక్గా, మెంటల్లీ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. ఒకే వర్డ్ని పదే పదే రిపీట్ చేస్తుంది. ఆ వర్డ్ ఏంటంటే విక్టర్. ఆ తర్వాత విక్టర్ ఆ క్రీచర్ని టవర్ బేస్మెంట్కి తీసుకెళ్లి అక్కడ దాన్ని చైన్స్తో కట్టేస్తాడు. విక్టర్ ఆ క్రీచర్పై ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాని సూపర్ స్ట్రెంగ్త్ ఇంకా దానికి తగిలిన గాయాలు వెంటనే హీల్ అవుతున్న సంగతి తెలుస్తుంది. కొన్ని రోజులకు విక్టర్ ఆ క్రీచర్ని భరించలేకపోతాడు. ఎందుకంటే అది విక్టర్ అన్న పదం తప్ప వేరే ఏమీ మాట్లాడదు. ఎలా మాట్లాడుతుంది? ఆ క్రీచర్ బ్రెయిన్ అప్పుడే పుట్టిన పిల్లాడిలా ఉంటుంది. దాని బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. దాంతో ఫ్రస్ట్రేట్ అయిన విక్టర్ దాన్ని కొడతాడు. వీటన్నింటి మధ్యలో హెన్రీని వెతుక్కుంటూ ఎలిజబెత్ ఇంకా విలియమ్స్ అక్కడికి వస్తారు. విక్టర్ తాను క్రియేట్ చేసిన క్రీచర్ని చూపిద్దామన్న ఎక్సైట్మెంట్లో ఎలిజబెత్ చెయ్యి పట్టుకొని లాగుతాడు. అయితే ఆమె తన చెయ్యి వదిలించుకొని హెన్రీ ఎక్కడా అని అడుగుతుంది. విక్టర్ దానికి సమాధానం ఇవ్వకుండా విలియమ్స్కి తన థీసిస్ వర్క్ అంతా చూపిస్తూ ఉంటాడు. బేస్మెంట్ నుంచి వస్తున్న అరుపులు విని ఎలిజబెత్ క్రీచర్ దగ్గరికి వెళ్తుంది. ఎలిజబెత్కు క్రీచర్ ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది. క్రీచర్కి కూడా ఎలిజబెత్ నచ్చుతుంది. ఎలిజబెత్ క్రీచర్పై ఉన్న గాయాలను చూసి విక్టర్ని కన్ఫ్రంట్ చేసి దాన్ని ఎందుకు బాధిస్తున్నావని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు విక్టర్ విలియంని ఇంకా ఎలిజబెత్ని క్రీచర్ దగ్గరికి తీసుకెళ్లి నేనే దాన్ని క్రియేట్ చేసింది, సేఫ్టీ కోసమే దాన్ని చైన్స్తో లాక్ చేశానంటాడు. ఆ నైట్ ఎలిజబెత్ మళ్ళీ క్రీచర్ దగ్గరికి వెళ్ళి దానికి తన పేరు నేర్పిద్దామని చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఎలిజబెత్ ఎప్పుడైతే తిరిగి వెళ్ళిపోతుందో అప్పుడు క్రీచర్ ఎలిజబెత్ అని పిలుస్తుంది. ఎలిజబెత్ తిరిగి వెళ్ళేటప్పుడు విక్టర్ ఆమెను ఆపి తనను రిజెక్ట్ చేసినందుకు ఇంకా క్రీచర్పై జాలి చూపిస్తున్నందుకు తిడతాడు. దానికి ఆమె విక్టర్ని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటికే ఈవిల్గా మారిన విక్టర్ క్రీచర్ దగ్గరికి వెళ్ళి తన పేరు కాకుండా ఏదైనా మాట్లాడమంటాడు. క్రీచర్ రిప్లై ఇవ్వకపోవడంతో దాన్ని క్రూయల్గా హింసిస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ విక్టర్ విలియంకి హెన్రీ డెడ్ బాడీ చూపించి ఆ క్రీచరే చంపేసిందని చెబుతాడు. దాంతో విలియమ్స్ దాన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పి ఎలిజబెత్ని తీసుకొని వెళ్ళిపోతాడు. విక్టర్ టవర్ను తగలబెట్టడానికి టవర్ అంతా గ్యాస్లిన్ వేసి క్రీచర్తో విక్టర్ కాకుండా ఏదైనా వేరే వర్డ్ మాట్లాడితే దాన్ని ప్రాణాలతో వదిలేస్తానంటాడు. క్రీచర్ అప్పుడే ఎలిజబెత్ అంటుంది. విక్టర్ మొత్తం టవర్ని అంటించేస్తాడు. క్రీచర్ టవర్ నుంచి ఎలిజబెత్ అంటూ అరుస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిన విక్టర్ తన మైండ్ చేంజ్ చేసుకొని క్రీచర్ని కాపాడదామని వెనక్కి వస్తాడు. అప్పుడే ఒక బ్లాస్ట్ అవడంతో విక్టర్ వైలెంట్గా గాయపడతాడు. టవర్ మొత్తం పేలిపోతుంది. మరోవైపు షిప్లో బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయని కెప్టెన్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ క్రీచర్ నిలబడి ఉంటుంది. క్రీచర్ కెప్టెన్ని పట్టుకొని చంపేయబోతుంది. విక్టర్ దాన్ని ఆపి కావాలంటే తనని చంపే అంటాడు. దానికి క్రీచర్ తన స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. విక్టర్ టవర్కి మంటలంటించిన తర్వాత క్రీచర్ విక్టర్ని ఎంత పిలిచినా రాకపోవడంతో తన చైన్స్ని అదే విడిపించుకొని నీటిలోకి దూకేస్తుంది. క్రీచర్ మేల్కొన్నప్పుడు అది టవర్కి దూరంగా పడి ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ చాలా దూరం వెళ్తుంది. అప్పుడే క్రీచర్ తన లైఫ్లో మొదటిసారి నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. అయితే క్రీచర్ని చూసిన హంటర్స్ దాన్ని షూట్ చేస్తారు. గాయపడిన క్రీచర్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్లో దాక్కుంటుంది. అక్కడ క్రీచర్ ఫ్యామిలీ ఎలా ఉంటుందన్న సంగతి తెలుసుకుంటుంది. అయితే ఆ ఫామ్ హౌస్ ఒక బ్లైండ్ పర్సన్ది. ఆ బ్లైండ్ పర్సన్ తన గ్రాండ్ డాటర్కు ఎలా చదవాలో నేర్పిస్తూ ఉంటాడు. ఆ క్రీచర్ వాళ్ళను సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. రాత్రి ఆ ఫ్యామిలీకి కావాల్సిన ఫైర్వుడ్ను, ఫుడ్ను వాళ్లకు తెలియకుండా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తుంది. దాని తర్వాత ఒకరోజు వూల్ఫ్ ఆ ఫ్యామిలీ గోట్స్ పైన అటాక్ చేయడంతో ఫ్యామిలీ ఓల్డ్ మ్యాన్ ఒక్కడినే వదిలేసి కొన్ని డేస్ కోసం బయటికి వెళ్తారు. అయితే ఇదే కరెక్ట్ టైం అని ఆ క్రీచర్ ఆ బ్లైండ్ మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. ఆ బ్లైండ్ మ్యాన్ కూడా ఆ క్రీచర్ని యాక్సెప్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. టైం గడిచిన కొద్దీ ఓల్డ్ మ్యాన్ క్రీచర్కి చదవడం, మాట్లాడడం నేర్పిస్తాడు. ఆ ఓల్డ్ మ్యాన్ వల్ల క్రీచర్కి హ్యుమానిటీ అంటే ఏంటో తెలుస్తుంది. ఒకరోజు ఓల్డ్ మ్యాన్ ఆ క్రీచర్కి తన పాస్ట్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి క్రీచర్ తన పాస్ట్ మొత్తం హీట్, లైట్, టవర్ ఇవి తప్ప ఏమీ గుర్తులేవంటుంది. అయితే తనకు ఒకటే పేరు గుర్తుంది,
విక్టర్. దానికి ఓల్డ్ మ్యాన్ ఆ టవర్ని వెతికి నీ పాస్ట్ ఏంటో తెలుసుకో అని అడ్వైస్ ఇస్తాడు. క్రీచర్ వెతుక్కుంటూ టవర్ చేరుకుంటుంది. అక్కడ దానికి విక్టర్ రాసిన లెటర్స్ కనిపిస్తాయి. దాంతో అది ఎలా పుట్టిందో దానికి అర్థమవుతుంది. క్రీచర్ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి రిటర్న్ వెళ్ళినప్పటికీ వూల్స్ ఓల్డ్ మ్యాన్ని అటాక్ చేస్తాయి. క్రీచర్ ఫైట్ చేసి వాటిని తరిమేస్తుంది. కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. కుణ ఊపిరితో ఉన్న ఓల్డ్ మ్యాన్కి క్రీచర్ తను ఎలా పుట్టిందో తెలుసుకున్నానని చెబుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓల్డ్ మ్యాన్ ఫ్యామిలీ ఓల్డ్ మ్యాన్ని చంపింది క్రీచరే అనుకొని దాన్ని కరెక్ట్గా కన్ను మీద షూట్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఫాలో చేసి కంటిన్యూస్గా షూట్ చేయడంతో అది చనిపోయిందనుకొని వెళ్ళిపోతారు. కాసేపు తర్వాత లేచిన క్రీచర్ తన క్రియేటర్ విక్టర్ తనను ఎందుకు క్రియేట్ చేశాడో తెలుసుకుందామని బయలుదేరుతుంది. మరోవైపు ఎలిజబెత్ మ్యారేజ్ అవ్వబోతుంది. విక్టర్ ఎలిజబెత్ని కలుసుకొని విష్ చేస్తాడు. కానీ విక్టర్ ట్రూ నేచర్ తెలిసిన ఆమె అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. విక్టర్ తన రూమ్కి తిరిగి వచ్చినప్పుడు క్రీచర్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విక్టర్ దాంతో నిన్ను క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా అంటాడు. ఆ క్రీచర్ విక్టర్తో తనకొక తోడు ఫ్రెండ్ కావాలని అడుగుతుంది. విక్టర్ దానికి నేను ఇలాంటి మాస్టర్స్ని క్రియేట్ చేయడం మానేశానంటాడు. కోపంతో క్రీచర్ విక్టర్ని అటాక్ చేస్తుంది. ఆ సౌండ్స్ విన్న ఎలిజబెత్ క్రీచర్ దగ్గరికి వెళ్తుంది. విక్టర్ క్రీచర్ని షూట్ చేయబోయి ఎలిజబెత్ని షూట్ చేస్తాడు. ఎలిజబెత్ క్రీచర్ చేతిలో తన ప్రాణాలు విడుస్తుంది. క్రీచర్ ఎలిజబెత్ను ఒక కేవ్కి తీసుకెళ్తుంది. క్రీచర్పై కోపంతో విక్టర్ దాన్ని ఎలాగైనా చంపాలని నార్త్ సైడ్ వెళ్ళడం మొదలు పెడతాడు. చలిలో క్యాంప్ వేసుకుంటాడు. విక్టర్ క్యాంప్పై క్రీచర్ అటాక్ చేస్తుంది. క్రీచర్ విక్టర్ని లాక్కెళ్ళి ఒక డైనమైట్ వెలిగించి ఈ డైనమైట్ నన్ను చంపేస్తే సరే, లేదంటే నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ వస్తానని విక్టర్ని పారిపోమంటుంది. డైనమైట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడే మన మూవీ స్టార్ట్ అయింది. ఇప్పుడు షిప్లో క్రీచర్ సైడ్ స్టోరీ విన్న విక్టర్ దానికి సారీ అడుగుతాడు. విక్టర్ క్రీచర్తో అంత క్రూయల్గా బిహేవ్ చేసినా తన సారీ యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఐస్లో తట్టుకున్న క్యాప్టెన్ షిప్ను మూవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీస్ ఇన్ మినిట్స్.